ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత యథాతథం నుండి అధ్యాయం 1 శ్లోకం 31. అధ్యాయం యొక్క శీర్షిక కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. 31వ శ్లోకం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా. అనువాదం తాత్పర్యం చదవండి. మీనింగ్స్ నక్కలేదు, డైరెక్ట్. ప్రియమైన కృష్ణ, యుద్ధమున నా వారిని చంపుట వలన గట్టిగా ఎట్టి మేలు కలుగునో నేను చూడజాలకున్నాను. అట్లే యుద్ధమును కలుగు విజయమును కానీ రాజ్యమును కానీ సుఖమును కానీ అభిలషింపజాలకున్నాను. భాష్యము. తమ స్వార్థము విష్ణువందే అనగా కృష్ణునందే కలదని ఎరుంగక బద్ధజీవులు దైహిక సంబంధములచే సౌఖ్యమున్నదని భావించుచు వానిని ఆకర్షింపబడుచుందురు. జీవితమునకు సంబంధించిన అట్టి గుడ్డి నమ్మకమునే వారు భౌతిక సౌఖ్య హేతువులకు కూడా మరచిపోదురు. అర్జునుడు క్షత్రియునకు సంబంధించిన నైతిక విషయములను కూడా నియమములను కూడా విస్మరించినట్లు కనిపించున్నది. కృష్ణుని ప్రత్యక్షాదేశములచే యుద్ధరంగమును మరణించు క్షత్రియుడును పూర్తిగా ఆధ్యాత్మిక సంస్కృతి యందు నిమగ్నుడై సన్యాసాశ్రమమునందు ఉండువాడును అయిన ఆ ఇరువురు వ్యక్తులే శక్తిమంతమును దేదీప్యమానమును అగు సూర్యమండలములను ప్రవేశించుటకు అర్హులని చెప్పబడి ఉన్నది. బంధువుల మాట అటుండా తన శత్రువులను కూడా చంపుటకు అర్జునుడు విముఖుడై ఉండెను. జాతి జనులను చంపుటచే తన జీవితమున సౌఖ్యము ఉండదేమోనని అతడు తలంచుచున్నాడు. అందుచే ఆకలి లేనివాడు వండుటకిష్టపడడు అన్నట్లుగా పౌరులు అంగీకరింపకునను అతడు పోరుట అంగీకరింపకున్నాడు. అంత ఏమిటిది? సరళ భాష చదవచ్చు కదా, ఎందుకు బాధ? నిరాశతో ఏకాంత జీవనం గడప నిశ్చయించను. కానీ క్షత్రియులు ఇతర వృత్తులు అవలంబింపచాలరు. కావున క్షత్రియుడిగా జీవనోపాధికే అతనికి రాజ్యం కావలసినది. అర్జునునకు రాజ్యము లేదు. జ్ఞాతులతోడను సోదరులతోడను తనకిష్టము లేకున్నను యుద్ధమనరింప తండ్రి నుండి వారసత్వముగా పొందిన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నటే అతనికి రాజ్య సంపాదన గల ఏకైక లక్ష్యము, ఏకైక అవకాశము. అది అతనికి ఇష్టము లేదు. అందుచే అతడు అడవికేకి నిరాశతో ఏకాంత జీవితమును గడుపుటయే తన కర్తవ్యమని అతను భావించాను. హరే కృష్ణ. అదేంటది? అర్జునుడి యొక్క ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖ్య చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి విచారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది
గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. యోంత ప్రవిశ్య మమాచి మా ప్రసుప్తాం సంజీవయత్య అఖిల శక్తిధరస్వతాం న్యాం చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణానాం భగవతే పురుషాయ గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలయ కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. ఇక్కడ మనం భగవద్గీత యథాతథం యొక్క మొదటి అధ్యాయం చదువుతున్నాం. అందులో అర్జునుడు ఏ ఏ కారణాలు తాను యుద్ధం చేయనో ఏవేవైతే ఇచ్చాడో అవన్నీ వరుసగా ఆయన చెబుతున్నాడు అన్నమాట. మొదటి కారణం ఏమిటి? మొదటి కారణం అనేది భౌతికమైనటువంటి భౌతికమైనటువంటి కృప, కంపాషన్, ఆయన దయ, భౌతికమైనటువంటి దయ అనేది ఒక కారణం, మొదటి కారణం తెలిపాడు. అవుట్ ఆఫ్ ఓవర్వెల్మ్డ్ విత్ కంపాషన్. 27వ శ్లోకం మీరు చూస్తే అక్కడ 27వ శ్లోకంలో ఆయన ఆ భౌతికమైనటువంటి ఆ దయ అంటూ చూపిస్తున్నాడు అన్నమాట. అదొక కారణం చూపించాడు. తర్వాత ఏమిటి రెండవ కారణం ఏమిటంటే దానివల్ల కలిగేటువంటిది దానివల్ల కలిగేటువంటి పర్యవసానం. తర్వాత రెండవ కారణం ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. అంటే ఆ యుద్ధం చేయడం ద్వారా దాని యొక్క పర్యవసానం ఏది నాకు కనిపించడం లేదని చెప్పడం అన్నమాట. ఏది గోచరించడం లేదు. ఏదైనా సరే అందులో మంచి ఉంది, అందులో ఏదైనా శ్రేయస్సు ఉంది, నచ శ్రేయ, ఏదైనా ఒక శ్రేయస్సు అనేది ఉందని తాను వీక్షించలేకపోతున్నానని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఏదైనా ఒక వ్యక్తి యుద్ధం చేసినా ఏదైనా గెలిచినా సరే తద్వారా వచ్చినటువంటి ఆనందం అనేది ఒకవేళ దానికి లేదనుకోండి, ఆ పని చేయడం అనమాట. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నామంటే దాని నుంచి ఆనందం రావాలి. యుద్ధం చేయడం ద్వారా ఏమిటి, ఎవరిని, యుద్ధం అంటే ఏంటి, ఒక వ్యక్తిని చంపాలి. చంపిన తర్వాత తనకు ఆనందం వస్తుందంటే ఆనందం రాదనమాట. ఇంత కష్టపడి యుద్ధం చేసిన తర్వాత ఆనందం రాకపోతే యుద్ధం చేసి ఏం ప్రయోజనం? సో అది ఆ విషయం తర్వాత చెప్తాడు అనమాట. కిమ్నో రాజ్యం ఇంత అనుభవించినా ఏం లాభం అని తర్వాత చెప్తాడు. సో ఈ శ్లోకంలో ఏంటంటే తాను ఏది కూడా శ్రేయస్సుని చూడలేకపోతున్నాడని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, అర్జునుడి యొక్క మనోభావన అనేది రెండు రకాలుగా ఉందన్నమాట. ఒకటి భక్తుడు, తర్వాత తను క్షత్రియుడు. కృష్ణుడు ఏంటంటే తన గురించి ఎలాగ ఆత్మ తర్వాత భగవత్ సేవలో ఎలా ఉపయోగించాలనేది కృష్ణుడు అర్జునుడిని తీసుకెళ్తున్నాడు. కానీ అర్జునుడు ఏంటంటే తన ఏదైతే సో కృష్ణుడు ఏంటంటే క్షత్రియుడు, తర్వాత క్షత్రియమైనటువంటి ధర్మము, తర్వాత భక్తియుక్త సేవ, రెండిటికి సాటిస్ఫై చేసేటట్టుగా, రెండింటినీ సంతృప్తి పరిచేటట్టుగా ఆయన్ని తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు అందుకే తన యొక్క తాత్పర్యాన్ని ఏంటంటే అలా రాస్తున్నారు. మీరు చూస్తే ఇక్కడ క్షత్రియ ధర్మం అనేది ముఖ్యమైనటువంటిది, అందులోకి ఆయన భక్తుడు. సో భక్తుడు ఏది కూడా తన యొక్క ఇంద్రియ తృప్తి కోసం చేయడం అనమాట. విష్ణువు యొక్క, కృష్ణుడి యొక్క సంతృప్తి కోసమే ప్రతిదీ చేస్తాడనమాట, వితౌట్ నోయింగ్. ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు ఏంటంటే ఏం చేసినప్పటికీ కూడా తన సొంత సంతృప్తి కోసం చేయడం లేదన్నమాట. ఇక్కడ అర్జునుడు ఏంటంటే ఒక రకంగా చూడాలంటే ఒక భౌతికమైనటువంటి ఒక వ్యక్తిలాగా ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. నాకేం గోచరించడం లేదు ప్రభు, మీరు చెప్తున్నారే కానీ నాకేమి
నాకేం గోచరించడం లేదు ప్రభు, ఎందుకు మీరు నాకు ఈ సజెషన్ ఇచ్చింది అని మనం కొన్నిసార్లు గురువు ఆదేశాలను కానీ సీనియర్ డివోటీస్ ఎవరైనా మనకు ఆదేశాలు ఇస్తే, ఎందుకు మహారాజ్ ఇలా చెప్పారు, నాకేం అర్థం కావడం లేదు, నాకు ఇందులో ఫ్యూచర్ ఏం కనిపిస్తుంది అలా అనుకుంటాను మనం. మనకి సార్ ఈ మొత్తం యుద్ధం అరేంజ్ చేసింది ఎవరు? అఫ్కోర్స్ కృష్ణుడు. కాకపోతే ఏంటంటే కృష్ణుడు చేయాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే దుర్యోధనుడు ఏం చేశాడు, ఇక్కడ ప్రభుపాదులు అందుకే రాస్తున్నారు కదా, క్షత్రియుడిగా వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మం ఏంటంటే కనీసం ఒక 5 గ్రామాలనైనా ఏలుకోవాలన్నమాట. కనీసం వాటినైనా సరే ఏం చేయాలి, పరిపాలించాలి. పాలించడం వాళ్ళ యొక్క ధర్మం. అది కూడా ఇవ్వనంటే మన ఇంకా లాభం లేదు. ఇంకా వీళ్ళతో ఎలాగైనా యుద్ధం చేసి చూడండి, సామదాన భేదం అన్నీ అయ్యాయి. చేయాల్సింది ఏంటి, దండం దశగుణం భవేత్ అన్నారనమాట. అందుకే తెలుసా, 10 గుణాలు చెప్పే కన్నా దండిస్తే 10 గుణాలతో సమానం అన్నమాట. సో దండం దశగుణం భవేత్ అన్నారు. సో కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు వాళ్ళు ఇంతసేపు నువ్వు వాళ్ళతో చేసావు, ఇంక అయిపోయింది, ఇంకా నువ్వు ఇచ్చేస్తానంటే ఎలా అవుతుంది? అందుకే ప్రభుపాదులు రాస్తున్నారు కదా, బట్ యాజ్ ఎ క్షత్రియ రిక్వైర్స్ ఎ కింగ్డమ్ ఫర్ హిస్ సబ్సిస్టెన్స్. ఆయన జీవితం యొక్క దీనికోసం అని చెప్పి, ఇప్పుడు మరి క్షత్రియుడిగా కాకపోతే ఇంకెక్కడ ఏం చేస్తాడు? జీవనోపాధి ఏమిటి? క్షత్రియుడు వైశ్యుడిగా చేయవచ్చు మహా అయితే, శుద్ధుడిగా చేయకూడదు. సో బ్రాహ్మడికి ఏంటంటే క్షత్రియుడు వైశ్యుడు మహా అయితే. సో శూద్ర జాబ్ ఎవరికీ కాదన్నమాట. సో ఆ రకంగా చూసుకున్నప్పటికీ ఏదైతే అర్జునుడి యొక్క బాధ్యత, యుద్ధం చేసి తన యొక్క క్షత్రియ ధర్మాన్ని నివర్తించాలి, అది చేయనంటున్నాడు. అది చేయకపోగా ఇందులో ఏమిటి వస్తుందిలే అనుకుంటున్నాడు అనమాట. సో తద్వారా ఏంటంటే కృష్ణుడు ఏంటంటే ఇక్కడ ఆయన యొక్క దీన్ని తర్వాత మనం చూస్తాం ఆమోదించడం అనమాట. ఎవరి కోసం యుద్ధం చేయమంటాడు కృష్ణుడు? మా మనుస్మర యుద్ధే అంటాడు అనమాట. నీకు ఇందులో శ్రేయస్సు కనిపించకపోవచ్చు, కాకపోతే నేను భగవంతుడిని కాబట్టి నేను చూడగలను అనమాట. ఏమిటి శ్రేయస్సు కనిపిస్తుంది? ధర్మాత్మ అయినటువంటి యుధిష్ఠిర్ మహారాజుని పెట్టాలన్నమాట, రాజ్యాధికారి ఇవ్వాలి. అక్కడ దుర్యోధనుడు ఉన్న సమస్య ఏమీ లేదనమాట. అక్కడ దుర్యోధనుడికి అన్ని రాజరికాలు తెలుసు, మంతనాలు తెలుసు, తర్వాత రాజకీయం తెలుసు, అన్నీ బాగా తెలుసు అనమాట. సమస్య అంతా ఏంటంటే ఆయన భక్తుడు కాదనమాట, అంతే. భక్తుడు కాకపోవడం వల్లనే ప్రాబ్లమే అంతను. ఎప్పుడైతే రాజరిషి కాకుండా ఒక రాజు కూడా ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అవడం వల్ల ప్రజల యొక్క జీవితాల్లో నాశనం అయిపోతాయి అన్నమాట. సో పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ రాజు ఏంటంటే రాజుకు కూడా ఇంద్రియ తృప్తి భోగభాగ్యాల నుంచి ఆయన కూడా వైగులుతూ ఉండాలి. మినిస్టర్ల దగ్గర నుంచి అడ్వైస్, మీరు ఎక్కువ ఇంద్రియ తృప్తిలో పాల్గొంటున్నారు, కిందకి రావాలి మీరు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తారనమాట. వాళ్ళు శంకించరు అనమాట. ఎందుకంటే రాజ్యం ఎప్పుడు కూడా సద్బ్రాహ్మణుల యొక్క ఆదేశాల మేరకు నడుస్తూ ఉంటుంది అనమాట. రాజు ఏమి ఇండిపెండెంట్ కాదనమాట, రాజు ఏమి స్వతంత్రుడు కాడనమాట. రాజు ఎప్పుడు కూడా స్వతంత్రుడే, ఒక రకంగా చెప్పాలంటే నరదేవుడు అంటారు, భగవంతుడి యొక్క ప్రతినిధి. సో ఈ రకంగా ఏమిటంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి యొక్క బ్రాహ్మణుల యొక్క సద్బ్రాహ్మణుల యొక్క ఆదేశాల మేరకు నడుస్తుంటాడు. కాకపోతే ఇప్పుడు సద్బ్రాహ్మణుడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని యుద్ధం చేయనంటుండే అక్కడికి ఎవడో వచ్చి చెప్తాడు, కృష్ణుడు తప్ప వేరే అన్యులు ఎవరు ఉన్నారు, అందుకే కృష్ణుడు చెప్తాడు అనమాట. సో ఇవన్నీ కారణాలు అన్నమాట. యుద్ధం రంగంలో ఒక వ్యక్తి ఈ రకంగా ఎందుకు భగవద్గీతని కొన్నిసార్లు అంటారండి, ఎందుకు భగవద్గీతని యుద్ధంలో చెప్పాడు, యుద్ధంలో చెప్పడం వల్ల అవసరం ఏంటంటే, సో ఇవన్నీ కారణాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. అందరూ ఒకేసారి చదవండి. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో
राज्यं भोगसुखानि च तैमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहः मातुलाः श्वाशुराः पौत्राः शालासम्बन्धिनस्तथा एतान् हन्तुमिच्छामि क्रतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतु किं न मयि कृते निहत्य दात्र राष्ट्रान्न का प्रीतिः स्याज्जनार्दन। ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సౌఖ్యమును జీవితమును కోరుచున్నామో వారందరూ యుద్ధరంగమున సన్నద్ధులై ఉండగా ఆ రాజ్యాదులు వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, మరుదులు ఇంకను ఇతర బంధువు అందరూ ప్రాణమును ఆస్తులను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడగా వారు నన్ను చంపగోరు వారైనప్పటికీ నేను వారిని చంపగోరనేలా? ఓ జనార్దన, కేవలం ఈ భూలోక రాజ్యం అటుండ ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడలేకున్నాను. ధృతరాష్ట్ర కుమారులను చంపుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము? భాష్యము. కృష్ణుడు గోవులకును ఇంద్రియములకును ఆనందమును చేకూర్చువాడగుటచే అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని గోవింద అని సంబోధించారు. ఈ పదమేట అర్థవంతమైనది. ఈ పదము ఉపయోగించుటచే అర్జునుడు తన ఇంద్రియములను ఏది తృప్తిపరచునో కృష్ణుడు ఎరుగుండవలనని సూచించుతున్నాడు. కానీ మన ఇంద్రియములను తృప్తిపరచుటకు గోవిందుడు ఉద్దేశింపబడలేదు. మనము గోవిందుని ఇంద్రియమును తృప్తిపరచుటకు యత్నించినచో అప్రయత్నముగానే మన ఇంద్రియములు కూడా తృప్తిపడును. ప్రపంచమున ప్రతి మానవుడును భౌతికమగు తన ఇంద్రియమును తృప్తిపరచుకొనవలననియు అట్టి తృప్తి భగవంతుడు సమకూర్చవలననియు కోరుచుండును. కానీ భగవంతుడు వారి అర్హతను అనుసరించి తృప్తిని కలుగచేయును. కానీ కోరినదంతయు నీయుడు. అట్లుగాక ఏ మానవుడైనను తమ ఇంద్రియముల తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియముల తృప్తిని పరచుటకు యత్నించినచో గోవిందుని అనుగ్రహముచే తన ఇంద్రియమును తృప్తి కలుగును. అర్జునులకు తన జాతిపైనను కుటుంబ సభ్యులపైనను గల అపారమైన ప్రేమకు అతనికి వారిపై గల సహజమైన దయార్థ హృదయమే కారణమని ఇచ్చట ప్రదర్శింపబడినది. అందుచే అతడు యుద్ధము చేయుటకు సంసిద్ధుడగలేదు. లోకమును ప్రతి వ్యక్తియు తన స్నేహితులకు గాని బంధువులకు గాని తన వైభవమును చూపగోరును. అర్జునుడు తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమున చంపబడినచో విజయానంతరమున తన వైభవమును వారితో పంచుకుంటూ అవకాశం ఉండదని భయపడుతున్నాడు. భౌతిక జీవితమున ఇది ఆదర్శప్రాయమైన పరిగణనము. ఆధ్యాత్మిక జీవితము ఇంతకంటే భిన్నమైనది. భక్తుడు భగవంతుని కోరికలన్నింటినీ తృప్తిపరుచుని పరుపగోరును. కావున అతడు భగవంతుడు అంగీకరించినచో భగవత్ సేవ కొరకు అన్ని విధములైన వైభవమును గ్రహింపవచ్చును. భగవంతుడు అంగీకరింపనిచో అతడు ఒక పైసనైనను గ్రహింపరాదు. అర్జునుడు తన బంధువులను చంపుటకు వాంఛింపలేదు. వారిని చంపుటకు ఏదైనా అవసరమునచో కృష్ణుడే వారిని చంపవలని అభిలషించను. ఈ సందర్భమున వారినందరినీ యుద్ధరంగమునకు రాకముందే కృష్ణుడు చంపేయుండననియు తాను కృష్ణుని సాధనము మాత్రమే అయ్యననియు తెలుసుకొని ఉండలేదు. ఈ సత్యము ముందు అధ్యాయములలో వివరింపబడినది. సహజముగా భగవంతుని భక్తుడగుటచే అర్జునుడు దుష్టులైన తన దాయాదుల ఎడను సోదరుల ఎడను ప్రతీకారం చేయుటకు ఇష్టపడి ఉండలేదు. కానీ వారందరూ చంపబడవలనని భగవంతుని పథకము. భగవద్భక్తుడు దోషము చేసిన వారికి ప్రతీకారము మొనరింపగా, కానీ దుష్టులు తన భక్తుని కొనరించిన వంచనను భగవంతుడు సహింపజాలడు. అతడు తన విషయమును ఎవరికైనాను క్షమింపవచ్చును, కానీ తన భక్తులకు హాని చేసిన వారినెవ్వరిని క్షమింపడు. అందుచే అర్జునుడు దుష్టులను క్షమింపవలని వాంఛించినను భగవంతుడు వారిని చంపవలననియే నిశ్చయించుకున్నాడు. అది సంగతి. హరే కృష్ణ.
భగవద్గీతలో అర్జునుడు ఎన్నో సందర్భాల్లో భగవంతుడిని ఏంటంటే కృష్ణుడిని ఎన్నో నామాలతో కీర్తిస్తాడనమాట. ఆ నామాలన్నిటి వెనకాతల తాను చెప్తున్నటువంటి ఏదైతే కారణం కానీ విషయం కానుందో దానితో ముడిపడి ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ అర్జునుడు ఏంటి, 2 నామాలు ఏమిటి, 3 నామాలు ఉన్నాయి ఇందులో కృష్ణుడి యొక్క. ఏమిటేమిటి? ఇంకా గోవింద అయితే తెలుస్తుంది, ఇంకా మొత్తం అంత శ్లోకం అంతా చదువుతుంది. జనార్దన ఏమిటేమిటి? సో చెప్పమాట ఏంటంటే ఆ శ్లోకం ప్రకారంగా కిం నో రాజ్యేన గోవింద కిం భోగై, ఇక్కడ చూడండి, జీవితేనవా ఏషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. సో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ ఎన్నో పదాలు, అన్ని పదాలన్నీ కూడా భోగానికి ఆనందానికి గల కారణాలు అన్నమాట. ఏమిటేమిటి? ఒకటేమో రాజ్యం, అష్టైశ్వర్యాలకు సుఖాలకు కారణం. ఒకటి భోగం, తర్వాత అర్థం, కాంక్ష, తర్వాత భోగం, సుఖం. సరే ఈ పదాలన్నీ యూజ్ చేశారు కాబట్టి అక్కడ అర్జునుడు ఏమని సంబోధిస్తున్నాడు కృష్ణుని? గోవింద అని సంబోధిస్తున్నాడు. సో గోవిందుడు అంటే అర్థం ఏమిటంటే ఆనందాన్ని ఇవ్వడం అన్నమాట. ఎవరికి ఆనందం ఇస్తాడు? మీ ఇంద్రియ తృప్తిగా అలా అనుకుంటున్నాడు అనమాట అర్జునుడు. కృష్ణ, నీ యొక్క పేరు గోవింద, కానీ నువ్వు నన్నేమిటి నీ ఆనందం లేనటువంటి స్థానంలోకి నన్ను తోసేస్తున్నావు అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఏంటి చూడు ఇక్కడ, అర్జున ఓ గోవింద, ఈ మొత్తం రాజ్యం అంతా నాకు వచ్చినప్పటికీ నేను ఇప్పుడు కానీ తర్వాత కానీ సుఖంగా ఎలా ఉండగలను యుద్ధం చేయడం ద్వారా అని చెప్పి ఆలోచిస్తున్నాడు అనమాట. కానీ కృష్ణుడు తదుపరి వాక్యాల్లో చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? నువ్వు ఏం చేసినప్పటికీ కూడా ఈ రాజ్యం, ఒకళ్ళు నువ్వు యుద్ధం గెలిచావనుకో, యుద్ధంలో గెలిచితే ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. దీనికి సమాధానంగా కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, ఒకవేళ నువ్వు కనుక యుద్ధం చేసి గెలిస్తే ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోయి మరణిస్తే స్వర్గాధిపతి. సో 2 పక్కల నీకు ఆనందమే ఉంది తప్ప, అందుకని నువ్వు యుద్ధం చెయ్యి, తత్తోతిష్ట పరంతప అని చెప్తాడు. సో ఇక్కడ కానీ అర్జునుడు ఏమని చెప్తున్నాడు? ఓ గోవింద అని అది అక్కడ కృష్ణుడిని సంబోధిస్తున్నప్పటికీ కారణం ఏమిటంటే నాకు ఆనందం లేదు, నా ఇక్కడ నేనేమీ చూడలేకపోతున్నాను యుద్ధం చేయడం ద్వారా. దానికి కారణం ఏమిటి? దానికి కారణం తర్వాత మధుసూదన అని చెప్తున్నాడు అనమాట. సో మధుసూదన అంటే ఏమిటి? కృష్ణుడు ఎవరిని చెప్పాడు? మధుసూదన అంటే మధు అనే రాక్షసుడిని చంపాడు అనమాట. నువ్వు మధు అనే రాక్షసుడిని చంపావు, వాడంటే రాక్షసుడు. కానీ తమే వ్యవస్థిత యుద్ధే ప్రాణాం స్తక్తా ధనాని చ ఆచార్య పితరా పుత్రాస్తథైవ చ పితామహ మాతులా శ్వశురా పుత్రా శాలా సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్చామి గణతోపి మధుసూదన. నువ్వు మధుసూదనుడిని చంపేవయ్యా. మధుసూదను అంటే రాక్షసుడు వాడు. నాకు వీళ్ళందరూ ఏమిటి? మాతుల శ్వాసుల పుత్ర శాలా సంబంధినస్తథ అంటే ఏమిటి? పితరా, తాతలు, మేనమామలు, తర్వాత ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ సన్స్, పౌత్రులు, తర్వాత నా యొక్క శాల అంటే బ్రదర్ ఇన్ లాస్ అంటే ఏంటంటే బావమరుదులు, బావలు, బ్రదర్స్, వాళ్ళందరూ నా రక్తం పుట్టిన రక్త బంధువులు అనమాట, నా రక్త సంబంధీకులు. వాళ్ళను నువ్వు ఎందుకు చంపమని చెప్తున్నావు అని చెప్పి అక్కడ ఏం చెప్తున్నాడు? మధుసూదన అని చెప్తున్నాడు అనమాట. చూడండి, అర్జునుడు కూడా
అర్జునుడు కూడా మాట్లాడడం వచ్చాను అనమాట. అర్జునుడే మనలాగా పిచ్చోడేం కాదనమాట. సో అక్కడ ఇక్కడ విషయం ఏమిటంటే మొదట ఎందుకు చెప్తున్నాడు, ఈ రాజ్యం కానీ సుఖం కానీ ఎందుకు మనకి ఇది వస్తుంది, కానీ దాని మనకి ఏమిటి లాభం, ఎందుకు లాభం లేదు, ఎందుకంటే వీళ్ళందరినీ నేను చంపేస్తాను కదా. నువ్వంటే రాక్షసుని చంపావు, నన్ను నువ్వేం చెప్తున్నావు, ఈ మొత్తం ఉంటే తీసుకొచ్చి వీళ్ళందరినీ చంపమని చెప్తున్నావు. చంపిన తర్వాత వాళ్ళు ఎవ్వరూ లేకపోయిన తర్వాత నేను ఇక్కడ రాజ్యం అంతా ఎవరి కోసం నేను అనుభవిస్తాను, ఎవరు ఉండరు ఇక్కడ. నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు అనుభవించంటే అనుభవిస్తారా? అట్లీస్ట్ అనుభవించాలంటే ఇద్దరు ఉండాలన్నమాట, తెలుసా. ఆనందంని చవి చూడాలంటే ఇద్దరు ఉండాలన్నమాట. అట్లీస్ట్ కుక్క నువ్వైనా ఉండాలన్నమాట కనీసం కదా. అంటే చాలామంది ఇప్పుడు నేను చాలాసార్లు చూశాను, వాళ్ళు ఏమంటారంటే లోకంలో భౌతిక వ్యక్తులు ఏమంటారంటే లోకంలో కుక్క కన్నా మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, స్నేహితుడు లోకంలో ఎవరు ఉండికొండరు. నువ్వేం చేసినా సరే అది యాక్సెప్ట్ చేస్తుంది అంటారనమాట. నువ్వేం చేసినా అది యాక్సెప్ట్ చేస్తుంది. తోక ఊపుకుంటూ నీ దగ్గరికి క్యూట్ లాగా వచ్చేస్తుంది, నీ చేతిలో వాలిపోతుంది. దానికన్నా ఆనందం ఏమిటి అని అంటారన్నమాట. కాకపోతే వీడు ప్రాబ్లం ఏమిటంటే రెసిప్రొకేషన్ లేకపోతే వీడు ఎన్నిసార్లు కుక్కతో ఉంటాడు చెప్పండి. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఏమిటండాలి, ఇద్దరు వ్యక్తులు ఉండాలి సరే అన్నారు కాబట్టి వాడు కుక్కను పెట్టుకున్నాడు. కాకపోతే ఏంటంటే వన్ సైడెడ్, అది రెండు సైడెడ్ అనిపిస్తున్నప్పటికీ అది ఏముంటుంది మనకేమిటి తెలుస్తుంది, అది మనం మాట్లాడాలి కదా. కొంతమందికి ఏంటంటే మనుషులతో చాలా సమస్య అన్నమాట. మనుషులతో సమస్య అవ్వడం వలన వాళ్ళు ఇలాంటి జంతువుల్ని పెట్టుకొని అందులో ఉండి అది ఏమీ మాట్లాడకుండా ఉంటే వీడికి ఆనందం అనమాట. ఎందుకంటే అనవసరంగా మనుషులతో మాట్లాడి తగులు తెచ్చుకొని ఎందుకు ఈ బాధ, అవన్నీ బాధలు ఏమొద్దనమాట. మాట్లాడకుండా మనం ఏది చేస్తే అది వింటుందన్నమాట. కూర్చోమంటే కూర్చుంటుంది, క్యూట్ రమ్మంటే వస్తుంది, పడుకోమంటే పడుకుంటుంది. అది ఏం చేసినా సరే మనం దాంతో పట్టుకుని ఉంటాం, అంతవరకే అన్నమాట. సో ప్రజలకి ఏంటంటే అంత ఇంపర్సనల్, పర్సన్ అనే పర్సన్ కాదనమాట వాళ్ళకి. సో వాళ్ళు అంత ఇంపర్సనల్ అనమాట. వాళ్ళకి వస్తువుల కన్నా వాళ్ళకి ఏంటంటే జంతువులతో ప్రేమ అనమాట. అందుకని ఈ రోజుల్లో పిల్లలు కూడా ఉంచుకోవడం అనమాట. పిల్లల వల్ల అనవసరంగా వాళ్ళు ఏడుస్తారు. సో పిల్లల కన్నా వాళ్ళ కుక్కల మీదే ప్రేమ అనమాట. కుక్కల్ని పెంచుకుంటారు అనమాట. 10 కుక్కలు ఉంటాయి, 20 కుక్కలు ఉంటాయి అనమాట వాళ్ళ ఇంట్లో. సో ఇదన్నీ ఏంటంటే దాన్ని ఏమంటారంటే పర్సనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు అనమాట. లేకపోతే ఇంటర్పర్సనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు అనమాట. ఇవన్నీ పదాలు ఉన్నాయి, వాళ్ళకి పదజాలం అంతా ఉందండి. దానికి సైన్సే ఉందన్నమాట, సో కాల్డ్. సో ఇక్కడ అర్జునుడు ఏంటంటే పర్సనల్ ఇంబ్యాలెన్స్తో ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనమాట. ఆయనకి ఏంటంటే కావాలన్నమాట ఎవరో ఒకరు మనకి బంధువులు, నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరే అని మనం బాధపడతాం. చూడండి కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఎవరు వద్దు, మనం ఎక్కడో ఉండిపోదాం అని చెప్పి ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తల్లిదండ్రి అత్త మామూలు వీళ్ళందరూ వద్దు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. హఠాత్తుగా ఏమవుతుందంటే వీడు కానీ అది కానీ ఎవడో ఒకడు చచ్చిపోతారనమాట. ఇది ఒక్కరితో అయిపోతుంది, లేకపోతే వీడు ఒక్కడే అయిపోతాడు. వీడు ఊరుకుంటాడా, కుక్కను పెంచుకుంటాడు. ఇది ఊరుకుంటుందా, లేకపోతే ఇంకొకరిని ఎవరితో తీసుకుంటుంది. సో ఇలాగేంటంటే ప్రజలు ఎవరికో నా అన్న వాళ్ళ కావాలన్నమాట. అది మన యొక్క సహజమైనటువంటి స్వభావం అనమాట. ఆ నా అనేమని అనుకున్న వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే అది గోవిందుడు, మధుసూదనుడు చేయగలరు, కృష్ణుడు చేయగలరు అనమాట. సో అందుకే ఇక్కడ అర్జునుడు ఏంటంటే కృష్ణుడిని గోవిందుడు అని చెప్తున్నాడు. సో గోవిందుడు అంటే గోవులకు, తర్వాత ఇంద్రియాలకు, ఇంకా గో అంటే ఇంకేమిటి, ఈ కొత్త పదాలు ఏమి చెప్పొద్దు. గో అంటే ఇంకో పదానికి ఇంకో అర్థం ఉందన్నమాట. నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ అన్నారు. ఓకే, గో బ్రాహ్మణ గో అంటే అర్థం ఏమిటి, ఇంద్రియాలు. రెండవది ఇంద్రియాలు, గోవులు. మూడవది భూమిని కూడా గో అంటారు అన్నమాట. సో
సో భగవంతుడు ఏంటంటే అన్నిటికీ ఆనందం ఇస్తున్నాడు అన్నమాట, ఇంద్రియాలకు, గోవులకు. సో మనం ఏం చేసినా సరే భగవంతుడి యొక్క సంతృప్తి. ఎందుకంటే మనం ఏం చేసినా అంటే ఇంద్రియాల ద్వారానే పనిచేస్తాం అన్నమాట, మనసు ద్వారానే పనిచేస్తాం, బుద్ధి ద్వారానే పనిచేస్తాం. సో అది కర్మేంద్రియాలు అవ్వచ్చు, మనసు, బుద్ధి, అహంకారం అవ్వచ్చు. సో అవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే భగవంతుడి కోసమే సంతృప్తించారు. సో ఇక్కడ నీ యొక్క సుఖం, నా యొక్క సుఖం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ అర్జునుడు ఏంటంటే సమస్య ఏంటంటే తన యొక్క సుఖం రావడం లేదు, వీళ్ళందరినీ చంపడం వల్ల నాకేం వస్తుందని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఇక్కడ ఇది టిపికల్ ప్రభుపాదులు రాస్తారనమాట. ఒక భౌతికమైనటువంటి వ్యక్తి ఏ రకంగా ఆలోచిస్తాడో కృష్ణుడు అంటే అర్జునుడిని ఆ రకంగా మౌల్డ్ చేశాడనమాట. కానీ ఒకవేళ అర్జునుడు కనుక ఆ రకంగా మౌల్డ్ చేయలేకపోతే మనకు భగవద్గీత రాదనమాట. ఇదంతా కృష్ణుడు ఆడిస్తున్నటువంటి కృష్ణుడే అంటే చాలామందికి భగవద్గీత అంటే కొంచెం తెలుసున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడే కదా ఆడిస్తున్నాడు, అర్జునుడు తర్వాత ఎలాగో అర్థం చేస్తాడు. అలా కాదనమాట. నిజంగానే అర్జునుడు భ్రాంతి చెందాడనమాట. లేకపోతే ఇదేం నాటకం ఆడటం కాదు. కృష్ణుడేమి అక్కడ నాటకం ఆడటంలో ఇక్కడ భగవద్గీత చెప్పడానికి. నిజంగానే యాక్చువల్గా ఏంటంటే అర్జునుడికి ఏంటంటే ఆ రకంగా మనస్సు ఏంటిది దిగ్భ్రాంతికి చెందింది అనమాట. ఆయనకు చెందినటువంటి లోకంలో చాలామంది ఒకవేళ అయి ఉంటే చాలామంది, అందుకే చాలామంది భగవద్గీత యొక్క నిజమైనటువంటి, అందుకే ప్రభుపాదులు రాస్తున్నారు. ఏమిటి రాస్తున్నారు? జస్ట్ వాట్ ఈజ్ భగవద్గీత, దెర్ ఈజ్ యాంగ్జైటీ. ప్రభుపాదులు అదే రాస్తున్నారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ రకమైనటువంటి ఆందోళనతో ఉన్నాడు అనమాట. సో ఆ రకమైనటువంటి ఆందోళనతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి భగవద్గీత సరైనటువంటి ఇది ఇస్తుంది అనమాట. ఏదో విశ్వాసం ఉండడం వల్ల నీకు పరలోక ప్రాప్తి వస్తుంది, నీ పాపాలన్నీ పోతాయి, ఇలా చెప్పడం కాదనమాట. వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళు ఎవరు, మనం ఎవరు, మనం అసలు ఎందుకు ఈ దుఃఖం అనిపిస్తున్నాం అనే విషయాలు మనం చెప్పకుండా అందుకే కృష్ణుడు ఏంటంటే ఈ శరీరానికి, ఈ మనస్సుకి, శరీరం అనగా ఇంద్రియాలకి, మనస్సుకి, మనం చేసేటువంటి కార్యాలకి ఎలాగ అది విధి విధానాలుగా ఎలాగ ఈ మూడింటిని ఛానలైజ్, ఎలాగ దాన్ని ఒక పదంలో నడిపించాలన్నదే మొత్తం భగవద్గీత యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ రకంగా మన యొక్క శ్రేయస్సుని ఎలాగ మనం పొందాలనేదే భగవద్గీత యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే అర్జునుడు ఏంటంటే ఒక పక్క భక్తుడి యొక్క మనస్సును కూడా చూపిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఒక భక్తుడిగా ఏంటంటే ఆలోచిస్తున్నాడు అనమాట, కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు అంతమందిని ఎందుకు అనవసరంగా చంపడం, ఆ రకంగా కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు అనవసరంగా దాన్ని ఏమిటంటే కలహప్రియ అంటారనమాట. కొంతమంది జాతకాల్లో, నా జాతకంలో ఉందన్నమాట, కలహప్రియ అనమాట. వాళ్ళు యుద్ధానికి కాలు దువ్వుతారనమాట. వాళ్ళు వద్దన్న కాలు దువ్వుతారనమాట. భక్తులు నిజమే, కరెక్ట్గానే చెప్తున్నారు. సో ఉట్టినే యుద్ధానికి కాలు దువ్వకూడదు అనమాట. కాలు దువ్వడం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? యుద్ధం చేస్తుందంటే యుద్ధానికి కాలు అంటుందన్నమాట అది. సో ప్రతి వాళ్ళు ఏంటంటే కలియుగం అంటే కలహప్రియులు అనమాట. కలహప్రియులు అంటే ఉత్తినే యుద్ధానికి కాలు దువ్వడం వాళ్ళకి ఇష్టం అన్నమాట. సత్యం, కెలుకుతారనమాట. కెలకడంలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్లు అనమాట. చూడు మనం మాట్లాడతాం, మామూలుగా మాట్లాడచ్చు కదా, ఎందుకు సినిమా వాళ్ళ గురించి మాట్లాడడం అవసరమా? మీకెందుకండి సినిమా వాళ్ళ గురించి? చాలామంది అలాగే అంటారు, సినిమా వాళ్ళ గురించి. భగవద్గీతలో సినిమా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? టీ కాఫీ ఎందుకు వచ్చిందండి? భగవద్గీతలో ఎందుకు వచ్చిందండి వీడి గురించి వాడి గురించి? భగవద్గీత ఇటేటు ఉందో అది చెప్పాలి, కానీ ఇటేటేటు అటు ఇటు వెళ్ళిపోతుంటాడు అని కొంతమంది నన్ను తిడుతూ ఉంటారనమాట. నిజంగానే ఇక్కడ తాత్పర్యంలో ఉంది. కృష్ణుడు ఏమైనా అది చెప్పాడా? లేదు, చెప్పలేదే. ఎందుకు అది తీసుకొస్తున్నారు? సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? యుద్ధానికి ప్రభుపాదులు ఏమిటి రాస్తున్నారంటే ఇది భక్తుడి యొక్క మనస్తత్వం ఈ రకంగానే ఉంటుంది. సచ్ ఎ డివోటీ వాంట్ టు సాటిస్ఫై ద డిజైర్స్ ఆఫ్ ద లార్డ్. సో భక్తుడు ఏమిటి, ఇప్పుడు కూడా భగవంతుడి యొక్క
మనోభీష్టాన్ని సాటిస్ఫై చేయడానికి ఉండాలి, కానీ అది యుద్ధమైన శాంతి అయినా సరే. యుద్ధానికి కాలు దూకుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు సాటిస్ఫై అవ్వాలి. ప్రభుపాద చెప్పారనమాట ఒక మార్నింగ్ వాక్లో, వీఆర్ రెడీ టు ఫైట్, మనం యుద్ధం చేయడానికైనా రెడీ, బాయ్ రమ్మను అన్నారనమాట. అస్త్రశస్త్రాలు ప్రభుపాదలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు ఆయన వచ్చి అడిగారు అనమాట, ఇది నేను స్వామిని, నేను ఓన్లీ భగవద్గీత గురించి మాట్లాడతాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నాకు అవసరం లేదని చెప్పలేదన్నమాట. ప్రభుపాద ఏం చెప్పారు, భారతదేశం తప్పకుండా గెలవాల్సిందే అని చెప్పారు అనమాట. యుద్ధం వాడు వస్తే ఖచ్చితంగా చేస్తాయి, వాడు యుద్ధం ప్రకటించాలంటే మనం ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాల్సిందని చెప్పారనమాట. పిరికి వాళ్ళలాగా మనం వెళ్ళిపోవడం కాదనమాట అది. సో చెప్పొచ్చే మాట ఏంటంటే ఏది ఎక్కడ చేయాలో అక్కడ చేయాలన్నమాట. మనకేటుంది ఇది కాదు అది కాదు, అది కాదనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కృష్ణుడికి సంబంధించింది, అది ఎలాగ భక్తుడు తీసుకొస్తాడనేదే చాలా ముఖ్యం అన్నమాట. అది లేదనుకోండి ఏమిటది దాన్ని ప్రచల్పమే అవుతుందన్నమాట. అప్పుడు అర్జునుడు ప్రచల్పం మాట్లాడుతున్నాడు మరి ఇదంతా, అలా కాదనమాట. సో అందుకే ఇప్పుడు ఏమంటాడు, మీరు జనార్దనుడు, కృష్ణుడు ఏమని సంబోధించాడు? జనార్దనుడు అంటే ఏమిటి చూడొద్దు. జనార్దన అంటే ఏమిటి చెప్పండి, జనార్దన ఏమిటి? ఈ రోజుల్లో ఫ్యాషన్ అన్నమాట, జనతా జనార్దన అనడం అనమాట. జనత వినలేదన్నమాట మీరు, నార్త్ సైడ్ చాలా ఫేమస్, ఉత్తర భారతదేశం ఏమో జనతా జనార్దన్ అంటారు. ఇదంతా బోగస్ వర్డ్ అనమాట. జనతా జనార్దనుడు కాదు, జనార్దనుడే జనార్దనుడు అనమాట. కృష్ణుడే జనార్దనుడు, జనాలు జనార్దనుడు కాదనమాట. జనార్దనుడు అంటే ఏమిటంటే జనులను అర్థించేవాడు, అంటే వాళ్ళని పోషించేవాడు అనమాట, వాళ్ళ ఆర్తనాదాన్ని వినేవాడు అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏమంటారంటే, మనం ఏదైతే భక్తియుక్త సేవ చేస్తామో అది జనార్దనుడి యొక్క ప్రీత్యర్థం చేస్తామే కానీ జనుల యొక్క ప్రీతి కోసం చేయటం లేదంటారు. ఇది భక్తి సిద్ధాంత వైభవంలో ఉందన్నమాట క్లియర్గా. భక్తి సిద్ధాంత ఠాకూర్ ఇలా అంటారు. సో జనుల యొక్క ప్రీత్యర్థం మనం ఏమి చేసినా సరే మనం జనుల యొక్క ప్రీత్యర్థం చేయటం లేదంట. వాక్స్ పాపులీ అంటారు అనమాట. అంటే ప్రజల యొక్క ఒపీనియన్, మీరేమనుకుంటున్నారు, చాలామంది వెళ్తారు కదా, మీరేమనుకుంటున్నారు భగవంతుడి గురించి, మీరేమనుకుంటున్నారు భగవద్గీత, మీరు నమ్ముతారా అని చెప్పి చాలామంది ఈ టీవీ వాళ్ళు, ఆ టీవీ వాళ్ళు, ఓం టీవీ వాళ్ళు, ఎంటీవీ వాళ్ళు వెళ్తారనమాట ఎక్కడ పడితే. సో అలా మనం వెళ్ళమన్నమాట. కృష్ణుడు ఏం చెప్తున్నాడో అది మనకి స్టాండర్డ్, మన కృష్ణుడు ఏం చెప్తున్నాడో అది స్టాండర్డ్ అనమాట. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అర్జునుడు ఏం సంబోధిస్తున్నాడు, జనార్దన, ఓ జనార్దన అంటే జీవుల యొక్క, అందరి జీవుల యొక్క పోషణని మీరు చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏమిటి చెప్తున్నారు, అలాంటి వాళ్ళు మీరు. కానీ నేనేం చేస్తున్నానంటే, నేను ఈ యుద్ధం చేయడానికి సంసిద్ధంగా లేను. మొత్తం త్రైలోక్య రాజ్యస్య అపిత్రైలోక్య రాజ్యస్య హేతు కిం న మహీ కృతే, ఈ మొత్తం అంతా కూడా ఈ మహి అనగా ఈ భూమికి, ఎందుకంటే భూమి జయిస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఏమిటి, అర్జునుడు యుద్ధం చేసిన తర్వాత ఏమిటి జయిస్తున్నాడు, ఈ రాజ్యాన్ని జయిస్తున్నాడు అనమాట. చక్రవర్తి మొత్తం అంతా కూడా హస్తినాపురం మొత్తం భూమండలాన్ని ఆయన అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు. ఈ భూమిని ఆయన ఏం చేస్తున్నాడు, మొత్తం ఈ భూమే కాదు త్రైలోక్య రాజ్యం ఇచ్చినా సరే నేను యుద్ధం చేయను అంటున్నాడు అనమాట. ఎందుకు, కృష్ణుడు ఏంటంటే మొత్తం త్రైలోక్యాల్లో ఉన్నటువంటి మొత్తం అన్నిటినీ ఆయనే చూస్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఆయనే అందరికీ పోషణ ఇచ్చేవాడు అనమాట. కానీ నువ్వు పోషిస్తున్నావు సరే, కాకపోతే ఏంటంటే ఈ రాజు కూడా పోషిస్తాడనమాట. నేను చెప్పే మాట ఏంటంటే, భగవంతుడి యొక్క ప్రతినిధిగా రాజు కూడా మొత్తం అందరినీ పోషిస్తాడనమాట. తాను పోషిస్తున్నాడు అనుకోడు అనమాట. అందుకని నేను ఇప్పుడు ఈరోజు చదువుతున్నాను అనమాట. ద్రౌపది యొక్క కింగ్ వేణు అయిన తర్వాత పృథు మహారాజు గురించి వచ్చినప్పుడు, అక్కడ పృథు మహారాజు ఏమిటంటే భూమి వెనకాతల ఆయన యుద్ధం ప్రకటిస్తాడనమాట. ఆయన భూమిని వెంటాడి, ఎందుకంటే ఆవిడ భూమిదేవి ఏం చేస్తుందంటే మొత్తం ఈ
ఈ సీడ్స్ అండ్ హర్బ్స్ అంటే ఈ విత్తనాలు, తర్వాత ఇవన్నీ కూడా వాటన్నీ కూడా దాచేసుకుంటుంది అనమాట, ఇవ్వదన్నమాట. ఇవ్వనప్పుడు పృథు మహారాజు వెంటపడి తీసుకుంటారనమాట. తీసుకున్నప్పుడు ఏమిటంటే అక్కడ ప్రభుపాదుల వారు ఏమిటి రాస్తారంటే, ఇలా ఈ రకంగా ఏమిటంటే రాజు యొక్క కర్తవ్యం అనమాట. పృథు మహారాజు యొక్క కర్తవ్యం ఏమిటంటే భూమి సరిగ్గా పండుతోందా లేదా, కరువు కాటకాలు జరగకుండా ఉండడం ఎవరి యొక్క వృత్తి? రాజు యొక్క వృత్తి. సన్యాసులు బ్రహ్మచారుల యొక్క వృత్తి కాదనమాట. సో రాజ్యంలో సుఖంగా అందరూ ఉన్నారా, అందరూ పోషణతో ఉన్నారా, అందరూ పరిపక్వగా మనది బాగా తింటున్నారా లేదా, అందరికీ ధనధాన్యాలు అన్నీ అందుతున్నాయి లేదా, అన్ని వజ్ర వైడూర్యాలు, ఈవెన్ వైడూర్యాలు కూడా అందుతున్నాయి లేదా, ఈవెన్ ఏమిటంటారు దాన్ని, ఏమిటంటారు దాన్ని, వృచ్చికం పాము కూడా ఆకలితో మాడకూడదు అనమాట. అది రాజు చూసుకోవాల్సినటువంటి, రాజు గృహస్థుడు చూసుకోవాల్సినటువంటి కార్యం అనమాట. అది వాళ్ళ యొక్క ధర్మం అనమాట. ధర్మం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది వాళ్ళ యొక్క కార్యం అనమాట. కర్తవ్యాన్ని ఇక్కడ ధర్మం అన్నారు అనమాట. ధర్మానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సో చెప్పొచ్చు ఏంటంటే ఈ రకంగా ఉండడం వల్ల అది రాజు యొక్క కర్తవ్యం అనమాట. అందరినీ పోషించేది రాజు యొక్క కర్తవ్యం. సో భగవంతుడి యొక్క, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో మన యొక్క కర్మల ప్రకారంగా, మనం పాపపుణ్యాల ప్రకారం మనం ఎప్పుడైతే ఒక జన్మ తీసుకుంటామో, ఆ జన్మ తీసుకొని ఆ శరీరాన్ని స్వీకరించినప్పుడు భగవంతుడి యొక్క కర్తవ్యం ఉంటుంది. ఆయనకి ఏ తిండి లేకుండా, ఆయనకి తిండి వెళ్ళడం భగవంతుడి యొక్క కర్తవ్యం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు అందరికీ అహం బీజపత పిత కదా. సో అందుకే ఎవరు కూడా ప్రభుపాదులు చెప్పారు, నో బడీ ఈజ్ హంగ్రీ, దెర్ ఇస్ నో హిస్టరీ దట్ పీపుల్ హ్యావ్ డైడ్ అవుట్ ఆఫ్ హంగర్. నో, ఎవరు కూడా మలమల మాడిపోయి చనిపోవడం కాదన్నమాట, ఎక్కువగా తినడం వల్ల చనిపోతారనమాట. మనం అనుకుంటాం మనం ఏమీ లేదు, తిండి లేదు. మీరు నీళ్లు మాత్రమే పారుతున్నటువంటి నదిలో నీళ్లు ప్రతిరోజు తాగారనుకోండి, అసలు ఎవరు చనిపోవడం అనమాట. అందులో అలా కూడా బతికేస్తారనమాట కొంతమంది, కొన్ని రోజులు బతికేవచ్చు. సో భగవంతుడి యొక్క కర్తవ్యం అనమాట అది. అందరికీ అందరికీ తిండి దొరుకుతుందా లేదా అని చూసారు, అందరికీ కరువు కాటకాలతో లేకుండా ఉండడం వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క ప్రతినిధిగా రాజు యొక్క కర్తవ్యం అనమాట. ఆ రాజ్యంలో ఎవ్వరూ కూడా కరువు కాటకాలతో ఉండకూడదు అనమాట. అందుకు పృథు మహారాజు ఏంటంటే కరువు కాటకాలతో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారంటే పృథ్వీ వెనకాతలు వెళ్ళి ఆ విత్తనాలన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇది చేయడం అనేది ఆయన యొక్క కర్తవ్యంగా భావించి ఆయన దాన్ని మళ్ళీ పునరుద్ధరించాడనమాట, వర్ధీకరించాడనమాట. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా భక్తుడిగా ఏంటంటే ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్, ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా విషయం, ఒకటి ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు ఏంటంటే, ఇదంతా కూడా ఒకవేళ అర్జునుడు ఈ మొత్తం యుద్ధం అన్నా చేయను అనుకుంటున్నప్పటికీ కూడా ముందు నుంచే కృష్ణుడు ప్లాన్ చేసాడనమాట. ప్రభుపాదుల వారు అదే రాస్తున్నారు. అర్జునుడు భక్తుడిగా ఆయన యొక్క సమ్మతమే అది. కానీ ఇది కృష్ణుడికి సంతృప్తి చెందనివ్వదంట. లార్డ్ ఎందుకు ఇక్కడ ఇంకో విధంగా చూడాలంటే, ఈ మొత్తం ఎవరైతే అర్జునుడు చెప్తున్నాడో, నా యొక్క గురువులు, నా యొక్క తండ్రులు, నా యొక్క తండ్రితో సమానమైనటువంటి నా పుత్రులు, తర్వాత నా పౌత్రులు, వీళ్ళందరూ అపరాధులు అనమాట. వాళ్ళందరూ అర్జునుడికి, పాండవులకి, ద్రౌపదికి, భక్తులకి అపరాధం చేసిన వాళ్ళు అనమాట. సో అపరాధికి ఎప్పుడూ కూడా ఇప్పుడు అలా అనిపించవచ్చు అనమాట. చాలామందికి ఏంటంటే చాలా మందిరాలు ధ్వంసం చేసేయడం, విగ్రహాలని ఇచ్చేసేయడం, తర్వాత సనాతన ధర్మంలో ఉండే వ్యక్తులను ఏంటంటే ఇచ్చేసేయడం, ఇదంతా కూడా కొంచెం బాగానే అంటే ఇదంతా కూడా ఏదో ఒక దుష్టశక్తులందీ కూడా ఆవహించినట్టే అనిపిస్తుంది అనమాట. కానీ ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిది అనమాట. తర్వాత మళ్ళీ కూడా చక్రం మళ్ళీ తిరిగిపోతుంది అనమాట, మళ్ళీ కూడా ఏదో అయిపోతుంది అనమాట, మొత్తం కూడా బోల్తా తిరుగుతుంది అనమాట మొత్తం అంతా కూడా. కొంతమంది చనిపోవచ్చు, కొన్ని క్యాజువాలిటీస్, యుద్ధం కొన్ని అయినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమిటంటే కొంతమంది ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ ఇది ఎల్లప్పుడూ సాగని విషయం అన్నమాట. ఎప్పుడూ కూడా ప్రపంచం ఒకలా ఉండదన్నమాట. ఓడలు బళ్ళు అయిపోతాయి, బళ్ళు ఓడలు అయిపోతాయి అన్నమాట. ఈ సామెత కూడా ఉందన్నమాట.
సో మనం మనం కనుక మనం ఎన్నో రాజ్యాలు కుప్ప కూలిపోయాయి అనమాట. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రాజ్యాలు, వేర్ ద సన్ నెవర్ సెట్స్ అన్నారు బ్రిటిష్ ఎంపైర్, ఈస్ట్ ఇండియా కంపెనీ, వేర్ ద సన్ నెవర్ సెట్స్ అన్నారు. ఇప్పుడు సన్ను లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు. ఎందుకంటే బ్రిటన్లో ఎప్పుడు సన్ ఉండదు, ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు, రెండూ లేదనమాట. అది ఎప్పుడో వస్తుంది, 2-3 నెలలు బ్రిటన్లో సూర్యుడు వస్తాడు. సో లండన్ ఈజ్ హెల్ అన్నారు అనమాట. అందుకే ప్రభుపాదులు వారు. సో అందుకే ఏంటంటే ఎవరైతే తప్పుడు కార్యాలు చేస్తారో, భగవంతుడిని దూషిస్తారో, భక్తులను దూషిస్తారో, శాస్త్రాలను దూషిస్తారో, భగవద్గీతను దూషిస్తారో, రాముడిని దూషిస్తారో, సీతమ్మ వారిని దూషిస్తారో, వాళ్ళందరికీ ఏంటంటే ఏదో రోజున రావణ కాష్టంలో వాళ్ళ యొక్క చితి వెలుగుతూ ఉంటుందన్నమాట. రావణ కాష్టం అంటారు. కాష్టం అంటే చితి వెలుగుతుందన్నమాట, గ్యారంటీ ఒక రోజున. సో చూడు చెప్తున్నా, అందుకే ప్రభుపాదులు భక్తుడు మరణించవచ్చు అన్నమాట. సర్లే పోన్లే, ఎందుకులే, వాడు కర్మవాడు అనిపిస్తాడు అంటారనమాట. వాడు కర్మవాడు అనిపిస్తాడు. సో కానీ భగవంతుడు వదలడు అనమాట. కర్మ అంటే వాడు కర్మవాడు అనుభవిస్తాడని చెప్పినా సరే, అది కూడా దాని వెనక కూడా భగవంతుడు కర్మనా దైవనేత్రేణ, దైవనేత్రం ఉందన్నమాట. హూ ఇస్ ద విట్నెస్? ప్రభుపాదులు వారు అందుకే అన్నారనమాట. చిన్నప్పుడు మేము కాలేజీలో చదివినప్పుడు ఎవరు చూస్తున్నారు మీ యొక్క మంచి చెడు, పాపం పుణ్యం ఎవరు చూస్తున్నారు అంటారు. అప్పుడు మాకు తెలియలేదు, కానీ భగవద్గీత చదివిన మాకు కృష్ణుడు చూస్తున్నాడు. సర్వస్వశాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం చ ఈశ్వర సర్వభూతానం విద్యేజే అదృష్టతి. ఆ పురుషోత్తమ యోగంలో కృష్ణుడు చెప్తున్నాడు, నేనున్నాను వాళ్ళ యొక్క హృదయాల్లో ప్రతి ఒక్కరు. ఈ రకంగా పరమాత్మ అన్ని చోట్ల, ప్రభుపాదులు భగవద్గీతలో చాలా చోట్ల పరమాత్మ గురించి చెప్పారు. త్వమేవ శరణం గచ్చేత్ సర్వభావేన భావన, ఆయనను కూడా శరణం పొందాలి అని పరమాత్మకు చెప్తున్నాడు అనమాట, పరమాత్మను ఉద్దేశించి. సో ఈ రకంగా ఏమిటంటే మనం ఇదన్నీ అర్థం చేసుకోవాలి. సో భగవంతుడు రాకే కృష్ణ మారే కృష్ణ రాకేకే, భగవంతుడు ఇక్కడ డిసైడ్ చేశాడు అనమాట. ఎవడరా డిసైడ్ చేశాడంటే భగవంతుడు డిసైడ్ చేశాడు. ఇక్కడ భగవంతుడు డిసైడ్ చేశాడు అనమాట. వాళ్ళందరినీ చంపినప్పుడు ఇంకా అర్జునుడు కాదు కదా, వాడు తాత వచ్చినా సరే ఆపలేరు అనమాట, కురు వచ్చినా సరే ఆపలేరు అనమాట, వాళ్ళందరూ చావాల్సిందే. ఒకవేళ కృష్ణుడు చూడు చాలాసార్లు ఇలాగ మనం చూడొచ్చు అనమాట. అర్జునుడి మీద ఎన్నో బాణాలు వచ్చాయి, కానీ కృష్ణుడు వాళ్ళని రక్షించాడు. కానీ ఒక్క జరాసంధుడిని మొత్తం ఆర్మీ అంతా ఆపేసింది అనమాట. ఎందుకు? సూర్యాస్తం అయిపోయినంత వరకు అర్జునుడు శపథం తీసుకున్నాడు కదా. జయద్రథుడు జరాసంధుడు కాదు, జరాసంధుడు కూడా, జరాసంధుడికి అంత వరం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరు ఆపలేకపోయారు. అంతే, కృష్ణుడు డిసైడ్ చేశాడు అనమాట, ఇలా పూచిక పుల్లతో ఇలా చేయాలన్నాడు, అంతే చచ్చిపోయాడు. సో పాయింట్ అంటే జనార్దన్ అది ఏంటిది, జరాసంధుడైనా జయద్రథుడైనా సరే రెండుకి అప్లై అవుతుంది. సో జయద్రథుడిని మొత్తం కౌరవ సైన్యం అంతా కూడా కుట్టుముట్టేసి ఎక్కడో ఆయన ఉంటాడనమాట. అర్జునుడు అక్కడికి వెళ్ళి ఎలా చేస్తాడు? సో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? సుదర్శన చక్రంతో కాంతే కాదనమాట, చీకటి కూడా రాగలదనమాట. సో భగవంతుడు ఏదనుకుంటే అదనమాట. సో భగవంతుడు చంపాలనుకుంటే సూర్యచంద్రుడు ఎవ్వరూ కూడా, కౌరవ సైన్యం కూడా ఆపలేదు, ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట. సత్యం. ఇంకా మనం చూసుకుంటే ఇటుపక్క కూడా అది అప్లై అవుతుంది. అభిమన్యుడు కృష్ణుడు రక్షించాల్సింది, ఎందుకు రక్షించలేదు? కృష్ణుడు కడుపులో ఉన్నప్పుడు ఉత్తరకు అన్నీ చెప్తున్నప్పుడు ఆయన అన్నీ వింటాడు, అన్నీ వింటాడు. కాకపోతే అంటే చక్రవ్యూహం నుంచి పద్మవ్యూహం నుంచి బయటికి ఎలా రావాలో ఆయన విండనమాట. కృష్ణుడు ఆపేస్తాడు అర్జునుడు, అంతే ఆపేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు అనుకున్నాడు అంతే, మన అభిమన్యుడు ఈ రకంగా చనిపోవాలన్నప్పుడు ఎవడు ఆపలేడు అనమాట. భీష్ముడు తన చేతుల్లో ఉంది ప్రాణం, కృష్ణుడికి ఆ రకంగా ఉందన్నమాట. ఆ రకంగా ఆయనకి పాసిబిలిటీ ఇచ్చాడు. రేపు 4వ తారీఖున, రేపైనా 4వ తారీఖు 5వ తారీఖున భీష్మ నిర్యాణం, పంచకం కాదండి, నిర్యాణం అండి. భీష్మ పంచకం కార్తీక మాసంలో వస్తుంది, భీష్ముడి యొక్క నిర్యాణం. సో చెప్పొచ్చే మాట ఏంటంటే, కృష్ణుడు అనుకుంటే అది ఇప్పుడు భక్తులు అభక్తులు అనేది పాయింట్ కాదనమాట. సో పాయింట్ ఏంటంటే, కృష్ణుడు ఒకవేళ సంశయిస్తే, ఇప్పుడు పరీక్షిత్ మహారాజుని గర్భంలో ఆయన కాపాడినప్పుడు
అక్కడ శాపం నుంచి ఎందుకు కాపాడలేకపోయాడు? పాయింట్ అది కాదు. భాగవతం రావాలి అక్కడ. ఈ రకంగా అక్కడ కాపాడబడాలి. అశ్వత్థాముడికి శిక్ష దండన పడాలి. అంతే అక్కడ. మనం ఏది విధంగా తీసుకోవాలన్నమాట. భగవంతుడి యొక్క వైష్ణవుల యొక్క విషయాలే మనం సమంగా గోచరించడం అన్నప్పుడు భగవంతుడి యొక్క కార్యకలాపాలు మనం ఎలా తెలుసుకోగలం? సో మనం తెలుసుకోవడం అనేది అసాధ్యం అనమాట. సో దేనికి దానికి అది ప్రకారంగా మనం తెలుసుకొని ఇది ఇలా జరిగిందని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. దానికి ప్రతిదానికి రీజన్ తీస్తూ ఉంటే అఫ్కోర్స్ రీజన్ ఉంటుందన్నమాట. కానీ అది ఆ రీజన్ అనేది కొన్నిసార్లు అర్థం అవ్వకపోచుకున్నాడు. అది భగవంతుడు మన అనుభవంలో ఉంటాడు. భగవంతుడు మనకు అనుభవానికి అతీతంగా కూడా కొన్నిసార్లు ఉంటాడు అనమాట. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకే భగవంతుడి యొక్క అచింత శక్తి గురించి మనం అర్థం చేసుకోకుండా భగవంతుడి యొక్క లీలల గురించి మనం అర్థం చేసుకోవడం. అందుకే భగవద్గీత అనేది అంటే భగవంతుడి యొక్క అచింత్య శక్తి, భగవంతుడి యొక్క విభూతి యోగం, భగవంతుడు అర్జునుడి యొక్క స్థితి గురించి దాన్ని ఎలా బయటకు తీసుకొచ్చి ఆయన స్థితిలోస్మి గత సందేహ కరిష్యే వచనం తర ఆ స్థితికి ఎలా తీసుకొచ్చాడు అనేది మొత్తం భగవద్గీత యొక్క విషయం అన్నమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ జాయ్.